హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ వడలు. ఈ స్వీట్ కార్న్ వడలు ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్వీట్ కార్న్ వడలు తయారు చేయడానికి 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా వడలు చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత ఇలా వడల్లాగా చేసుకొని అన్నిటినీ వేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలా వడల్లాగా చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయినట్టే. ఈ స్వీట్ కార్న్ వడలు చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.